అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సెక్రటరీ నవలు చదువుకుంటున్నాము. రాసిన వారు పెద్దనపూడి సులోచనారాణి గారు. తెల్లవారింది. ప్రసాద్ మందు ఫలితమో లేక రాత్రంతా బాగా నిద్రపట్టడం వల్లనో ప్రకాశం హుషారుగా లేచాడు. స్నానం చేసి బట్టలేసుకుని బయటికి వెళ్ళబోతూ జయంతి దగ్గరికి వచ్చి, ఈరోజు ఎక్కడికైనా సరే మనకి గది సంపాదించుకొని కానీ తిరిగి రాను చూడు అన్నాడు. ఇక్కడ బాగానే ఉందిగా, ఇప్పుడు తొందర దేనికి? భయంగా ఉంది. ఎన్ని రోజులుంటాం? వాడికి ఇబ్బంది కదూ. ప్రాణ స్నేహితుడు, పర్వాలేదన్న మనిషి. ప్రకాశం వెళ్ళిపోయాడు. ప్రసాద్ కూడా వెళ్ళిపోయాడు. గదిలో ఒంటరిగా కూర్చున్న జయంతి భయంతో దిగులుతో కృంగిపోసాగింది. సాయంత్రం అవుతున్నా ప్రకాశం ఇంటికి రాలేదు. అంటే రూమ్ విషయం సాధించి తీరాలని పట్టుదలగా తిరుగుతున్నాడన్నమాట. ఈ రాత్రికి హోటల్కి వెళ్ళక తప్పదు. ప్రకాశంతో ఒంటరిగా గడపక తప్పదు. తనెంత బుద్ధి లేంది, ఎంత పొరపాటు చేసింది. శేఖరానికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది కానీ జీవితాన్ని కూలదోసుకోవాలని, ప్రకాశం లాంటి మనిషితో పరిచయం ఏర్పరచుకోవాలని కానీ అనుకోలేదే. ఇప్పుడేం చేయటం? జయంతికి అప్పుడే కళ్ళు తెరిచినట్టు, ప్రపంచంలోని వ్యక్తులను గుర్తిస్తున్నట్టు అనిపించసాగింది. పోనీ ప్రసాద్తో సంగతంతా చెప్పేసి ఇక్కడుండనిమ్మని బ్రతిమలాడితే ప్రకాశానికి కోపం రాదు? ఏం చేయాలి? ఎటూ తోచడం లేదు. భయంతో మోగబోయిన మనసు ఆలోచించటం మానేసింది. ప్రసాదే ముందుగా వచ్చాడు. జయంతి అవకాశాన్ని జారవిడుచుకోకూడదని చెప్పేయాలని అనిపిస్తోంది. కానీ ఏం చెప్పాలో, ఎలా మొదలు పెట్టాలో బొత్తిగా అర్థం కావటం లేదు. తడారిపోతున్న నాలుకని 2-3 సార్లు తడి చేసుకుంది. చివరికి ఎలాగో ధైర్యం చేసుకుని, ఏమండి అంది. అది ప్రసాద్కి వినిపించిందో లేదో అన్నంత లోతుగా ఉంది. అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చిన ప్రసాద్ అద్దం ముందు నిలబడి తలదూవుకుంటున్నాడు. ఈ కాస్త శబ్దమే అతనికి వినిపించింది కాబోలు. తలదూవుకుంటున్న వాడల్లా వెనక్కు తిరిగి, పిలిచారా అన్నాడు. జయంతి అవునన్నట్టు చూసింది. ఏమిటి? నేను ఆమె వాక్యం కోసం పెనుగులాడుతోంది. మీరు ఏమిటి? అతను క్రిందికి చూస్తూ అడిగాడు. అసలు ఆమె ధైర్యంగా మొదలు పెట్టబోతుండగా దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని గభాలను తోసుకుంటూ ప్రకాశం లోపలికి వచ్చాడు. జయంతి నీరసంగా కుర్చీలో కూలబడిపోయింది. తనకి అనుకోకుండా అందిన సువర్ణావకాశం జారిపోయింది. వస్తున్న ఏడుపుని బిగబట్టుకుంటూ ప్రక్కనున్న పుస్తకాన్ని అందుకొని అందులోకి చూస్తుండిపోయింది. వచ్చిన ప్రకాశం సరిగా లేడని ముందుగా గుర్తించింది ప్రసాద్. అరే, ఏమిటది ప్రకాశం, అలా ఉన్నావేం అంటూ అతను దగ్గరగా వెళ్లే లోపలే ప్రకాశం భల్లున డోక్కున్నాడు. ఆమె ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ప్రసాద్, బయట టాక్సీ డబ్బులివ్వు ఎలాగో అనేసిన ప్రకాశం గోడను ఆసరా చేసుకుని తూలుతూ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. క్షణంసేపు ప్రసాద్ జయంతి చూపులు కలుసుకున్నాయి. జయంతి బాత్రూం వైపుకు వెళ్ళింది. ప్రసాద్ టాక్సీ అతనికి డబ్బులివ్వటానికి బయటకెళ్ళాడు. మై గాడ్, కలరా, ఎక్కడికి వెళ్ళావు? ఏం తిన్నావు? ప్రకాశాన్ని పరీక్ష చేస్తూ కంగారుగా అన్నాడు ప్రసాద్. అతను స్టవ్ వెలిగించి ఇంజెక్షన్ తయారు చేసే లోపల ప్రకాశం మరో 2 సార్లు డోక్కున్నాడు. లెట్రిన్కి వెళ్ళాడు. నీరసంగా వేళ్లాడిపోతూ తూలిపోతున్న అతన్ని జయంతితో సాయం పట్టి ప్రక్క మీద పడుకోబెట్టాడు ప్రసాద్. ఊళ్ళో కలరా ఉందా? నాకు చెప్పలేదే. నువ్వు బయటికి పెడతావని నేను కలగన్నానా? ఇంజెక్షన్ సిరింజిలోకి తీసుకుంటూ కోపంగా అన్నాడు. పోన్లే, ఇంటికి వచ్చేసాగా. డాక్టర్ల గదుల్లో ప్రాణం పోవటం అంత సులభం కాదని నువ్వే చెప్పావుగా. అప్పటికే ప్రకాశం మొహం కళావిహీనం అయిపోయింది. నీ మొహం. మై గాడ్. ప్రసాద్ త్వరగా ఇంజెక్షన్ ఎక్కించాడు. కానీ అతనికి తెలుసు అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని. ప్రకాశం మంచం ప్రక్కన కొయ్యబొమ్మలా నిలబడిపోయింది జయంతి. ప్రకాశం కలరాతో మరణించాడు. ఇక లేడు. అలా మంచం మీద పడుకున్న మనిషి ఉత్త కట్టెతో సమానం. కదలడు, లేవడు. ఇది నిజమా? జయంతికి ఊపిరి అందటం లేదు. ఇప్పుడెలా? చేతులు అయోమయంగా రాచుకుంటున్న ప్రసాద్ మొట్టమొదటిసారిగా జయంతితో సూటిగా మాట్లాడుతూ అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుందామని వచ్చిన మనిషి హఠాత్తుగా ఇలా అయిపోతే జయంతికి ఎలా సానుభూతి చూపాలో, ఏం మాట్లాడాలో ప్రసాద్కి అర్థం కావటం లేదు. మీరు కూర్చోండి, కొంచెం కాఫీ తాగుతారా అన్నాడు. అతను నిజంగా చచ్చిపోయాడంటారా? అతను మొహం తిప్పేసుకున్నాడు. కాఫీ తెప్పించి ఓ విధంగా బలవంతంగా జయంతి చేత తాగించాడు. ఇప్పుడెలా అంది జయంతి. అదే నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాను. కానీ అతను ఆగిపోయాడు.
జయంతి చూపులు క్రింద నేలను గుచ్చి చూస్తున్నాయి. మనసు, శరీరం రెండూ కలిసి శూన్యంలోకి చేతులు జాపి, శేఖరం, శేఖరం, ఈ ప్రమాదం దాటడం ఎలాగో నాకు తెలియదు. రా, వచ్చి తీసుకెళ్ళు అని ఆక్రోశించసాగినాయి. శేఖరం వస్తే ఒకసారి అతను గుండెల్లో మొహం దాచుకుంటే, భయపడకు, నేను వచ్చేసాగా అని అతను ధైర్యం చెబుతూ వెన్నుమీద నిమిరితే, మీ వాళ్ళ అడ్రస్ చెప్పండి, టెలిగ్రామ్ ఇస్తాను. ఆమె సమాధానం చెప్పలేదు. ధైర్యం చాలటం లేదా? జయంతి చాలడం లేదన్నట్టు తలూపింది. ప్రసాద్ కళ్ళజోడు తీసి జేబు రుమాలతో తుడుచుకోసాగాడు. మరేం చేయాలని? మీరేదైనా చెప్పలేరా? ప్రసాద్ లేచి గదిలో అటు ఇటు పచార్లు చేయసాగాడు. అవును, నిజమే, జయంతి పరిస్థితి తను అర్థం చేసుకోగలడు. కానీ ఏం చేయాలి? వాళ్ళకి తెలియజేయకపోతే ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది? కనుకొనుకుల్లోంచి జయంతి వైపు చూశాడు. ఎంత చిన్నపిల్ల, మొహంలో పసితనం పోలేదు. బొత్తిగా లోకానుభవం శూన్యం కాబట్టే ప్రకాశం తనతో లాక్కురాగలిగాడు. చాలాసేపు ఆలోచించి చివరికి ఆగిపోతూ, అయితే ఒకటి చెప్తాను, చేస్తారా అన్నాడు. జయంతి చెప్పమన్నట్టు చూసింది. 2-3 రోజులు ఏ హోటల్లోనైనా ఉండండి. ఈ లోపల వీళ్ళు రావటం, ఈ తతంగం అంతా పూర్తవుతుంది. మీరు కొంచెం ఆలోచించుకునే శక్తి కూడా వస్తుంది. కానీ జయంతి ఆగిపోయింది. కానీలు వదిలేయకపోతే లాభం లేదు. మొదట మీకు కావలసింది మంచి నిద్ర, విశ్రాంతి. అవైనా కనీసం దొరుకుతాయి. కానీ హోటల్లో భయమా? ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారా? జయంతి నుంచి ఏం సమాధానం రాలేదు. లేక ఎవరైనా చూస్తారని భయమా? రెండోది కారణమైతే మీకు అలాంటి భయం ఏమీ అవసరం లేదని నేను హామీ ఇవ్వగలను. ఇక్కడ నాకు తెలిసిన ఒక హోటల్ ఉంది. అది పూర్తిగా ఫారెన్ టైప్ హోటల్. ఫారినర్స్ తప్ప మన వాళ్ళెవరూ అక్కడికి రారు. అయినా మీరు గదిలోంచి బయటికి రానప్పుడు భయం దేనికి? జయంతి నిశ్శబ్దంగా ఇంకా అలాగే చూస్తోంది. మీరు త్వరగా ఏదో ఒకటి నిర్ణయించుకోవటం మంచిది. ప్రస్తుతం నాకు కూడా ఇంతకంటే ఏం ఉపాయం తోచటం లేదు. సరేనన్నట్టు తలూపింది. చూడండి, అతని దగ్గర మీ తాలూకు సామాన్లేం లేకుండా జాగ్రత్త పడటం మంచిది అన్నాడు. ఇష్టం లేకపోయినా జయంతికి అతని దగ్గరున్న చీరలవి తీసుకోక తప్పలేదు. అన్నీ తీసుకున్నారా? ప్రసాద్ తను కూడా స్వయంగా పరీక్ష చేసి పెట్టెలో అరలో నుంచి ఫోటో ఒకటి తీసిస్తూ, చూసారా, ఇది మర్చిపోయారు అన్నాడు. జయంతి ఫోటో వైపు క్షణంసేపు చూసి వెంటనే దాన్ని చించి ముక్కలు చేసి చెత్తబుట్టలో పడేసింది. కేవలం ప్రకాశం మృత్యువు ఇక్కడ రాసిపెట్టి ఉండటం వల్ల తనకిలాంటి బుద్ధి పుట్టిందా? ఆ రోజు హిమాయత్ సాగర్ నుంచి పిక్నిక్కి వెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ దృశ్యం కళ్ళ ముందు కదిలింది. ఆ రోజు శేఖరం ఉండబట్టి తన పేరు ప్రకాశం పేరుతో కలిసి మట్టిలో పొరలాడకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఈ దురదృష్టాన్ని నుండి ఎవరు రక్షిస్తారు? ప్రకాశం మరణించాడని తెలియగానే జయంతి మూర్ఛపోవటం కానీ, తనే అతని మీద పడి పిచ్చిదానిలా ఏడవటం కానీ ఇలాంటివేవి జరగకపోవటం చూసి ప్రసాద్ మనసులో లోలోపల ఆశ్చర్యపోయాడు. ఒకవేళ ఆశించని ప్రమాదంలో జయంతి బిగుసుకుపోయిందేమో. బహుశా అదే నిజమై ఉంటుంది పాపం. ఎన్ని కలలతో వచ్చిందో. ప్రసాద్ మనసంతా జాలితో నిండిపోసాగింది. హోటల్ దిల్రుబా చూడటానికి చాలా చిన్నదిగా ఉన్నా అందంగా పొందిగ్గా ఉంది. 7 అంతస్తుల భవనంలో పైభాగంలో కుడివైపుగా జయంతికిచ్చిన గది ఉంది. అక్కడ కిటికీ దగ్గర నిలబడి చూస్తే క్రింద రోడ్డు, వచ్చేపోయే జనం కనిపిస్తారు. మీకే భోజనం కావాలంటే ఆ భోజనం ఇస్తారు అన్నాడు ప్రసాద్. వద్దు, నాకసలు ఆకలి కావడం లేదు. కిటికీ దగ్గర నిలబడి క్రిందికి చూస్తూ అంది. జయంతికెందుకో ఒకసారి విరగబడి నవ్వాలనిపిస్తోంది. ఆకలి లేదని తినటం మానేస్తే ప్రయోజనం లేదు. నేను వెళ్ళిపోతే మీరు నిజంగా తినేట్టులేరు. ఆగండి, ఇప్పుడే నేనే ఆర్డర్ చేస్తాను. అతను బెల్ నొక్కాడు. భోజనం బలవంతాన తినిపించి భయం లేదని, అంతా సవ్యంగా జరిగిపోతుంది, ధైర్యంగా ఉండమని ఇంకోసారి గట్టిగా హెచ్చరించి అతను వస్తానని లేచాడు. జయంతి అలాగే చూస్తూ కూర్చుంది. కనీసం మళ్ళీ ఎప్పుడొస్తారని కూడా అడగలేదు. వెళ్ళబోతున్న ప్రసాద్ ఆగి, బై సాధ్యమైనంత తొందరలో మళ్ళీ కనిపిస్తాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే కంగారు పడకండి అన్నాడు. ఆమె అలాగేనన్నట్టు చూసింది. కనీసం ఏదైనా మాట్లాడకూడదా? సానుభూతిగా 2 మాటలు చెప్పవచ్చు అనుకున్నాడు. జయంతిని చూస్తుంటే అలాంటి సానుభూతులు నాకేం అవసరం లేదు, నన్ను నేను ఓదార్చుకోగలను అన్నట్టుంది. అతను వెళ్ళిపోయాడు. జయంతి లేచి మంచం మీద కూలబడింది. ఇదెక్కడన్నా సాధ్యమా? సనాతన కుటుంబంలో పుట్టి పురాతన ఆచారాల మధ్య పెరిగి నరాల్లో జీర్ణించుకొని అవి అంతో ఇంతో నిజమని నమ్మే మనిషి ఇలాంటి పరిస్థితుల్లోకి ఎలా వచ్చింది? భగవాన్!
వద్దు, ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి విషమ స్థితి వద్దు. జయంతి కళ్ళ ముందు మాటికి మాటికి ప్రకాశం మొహం కదలసాగింది. ఆ తగిలే కలరా ఏదో తనకెందుకు తగల్లేదు? కళ్ళు మూసుకుని వెనక్కు వాలిన జయంతికి శూన్యం తప్ప ఏం కనిపించడం లేదు. ఆలోచనలకి, జరుగుతున్న వాటికి బొత్తిగా ఇంత పొంతన లేకపోతే మనిషి భరించేది ఎలా? పోనీ సునందకి ఉత్తరం రాస్తే? లాభం లేదు. ఉత్తరం అందగానే సునంద చేసే మొట్టమొదటి పని తనకు తెలుసు. ఉత్తరం తీసుకుని సరాసరి శేఖరానికి చూపిస్తుంది. అంతకంటే తనే స్వయంగా రాయటం మంచిది కదూ. కానీ ఏమని రాయాలి? ఆ రాయటంలో తను అతని దగ్గర నుంచి వచ్చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నట్టు కనిపించకూడదు. జయంతి కళ్ళ ముందు తను రాయాల్సిన వాక్యాలు కదిలాయి. మీరు తప్ప నాకెవరూ లేరు. ఇక్కడ స్థిరపడటానికి, స్వయంగా నేను బ్రతకగలగటానికి ఏదైనా సదుపాయం చూపించండి. మీ దగ్గర నుండి వచ్చేసినందుకు పొరపాటుగా కూడా నేను బాధపడటం లేదు. మీకు నా మీద కోపం ఏమీ లేకపోతే ఇక్కడికి ఒకసారి రండి. లేకపోతే కనీసం నేనేం చేయాలో జవాబు వ్రాయండి. మర్నాడు ఇలా ఉత్తరం రాసి పోస్ట్ చేయడానికి నిశ్చయించుకుంది. వరుసగా 2 రాత్రులు నిద్రలేకపోవటంతో చివరికి ఓ నిశ్చయానికి వచ్చి బలవంతంగా ఆలోచనల్ని పారద్రోలటంతో జయంతి కళ్ళు మూతలు పడసాగినాయి. జయంతికి మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఎండ కిటికీలోంచి గదిలో పడుతోంది. ఎండని చూస్తుంటే తీవ్రంగా, తెల్లగా ఉదయపుటెండలా లేదు. అలిసిపోయి, విసిగిపోయి విశ్రమించబోతున్న సాయంత్రపు కాంతిలా ఉంది. జయంతి ఉలిక్కిపడి కనుబొమ్మలు చిట్లించి చూసింది. నిజం, సాయంత్రం అవుతోంది. గది తలుపు ఎవరో తట్టుతున్నట్టు అనిపించింది. లేచి వెళ్ళి తలుపు తీయాలనే ఓపిక కూడా లేనంత నీరసంగా ఉంది. ఈసారి తలుపు గట్టిగా బాదుతున్న శబ్దం వినిపించింది. లేచి వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో ప్రసాద్ నిలబడి ఉన్నాడు. అతని మొహం నిండా చెమటలు పట్టి ఉన్నాయి. ప్రక్కనే 2 హోటల్ బాయ్స్ ఉన్నారు. ఏమిటది? ఏమైంది? అయోమయంగా చూస్తూ అడిగింది. క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసిన ప్రసాద్ చెమట తుడుచుకుంటూ, అమ్మయ్య, ఎంతసేపటికి తలుపు తీయకపోతే ఏ అఘాయిత్యం చేశారో అని భయపడ్డాను. ప్రక్కకు తిరిగి కుర్రాళ్లతో సరే మీరు వెళ్ళండి అన్నట్టు తలూపి లోపలికి వచ్చాడు. ఏం అఘాయిత్యం చేస్తాననుకున్నారు? తెల్లబోతూ అడిగింది. ఏమో, ఏదైనా చేయవచ్చు. పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చిన మనిషి హఠాత్తుగా చచ్చిపోతే ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది? మధ్యాహ్నం ఫోన్ చేస్తే జవాబు లేదన్నారు. నా ఫోన్ నెంబర్ ఇచ్చి నిద్ర లేవగానే నాకు ఫోన్ చేయమన్నాను. అరగంట క్రితం హోటల్ వాళ్ళు ఫోన్ చేసి సమాధానం లేదని వెంటనే బయలుదేరి రమ్మనమని తొందర చేశారు. నేను చూడవలసిన కేసు వదిలేసి పరిగెత్తుకుని వచ్చాను. మిమ్మల్ని కల్లారా చూసిన తర్వాత నాకు ఊపిరి పీల్చుకోవాలన్న స్పృహ వచ్చింది. జయంతి మొహం దించేసుకుంది. తనకు అలాంటి ఆలోచన, కనీసం ఊహ కూడా రాలేదని చెబితే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? మీరు అలాంటి పిచ్చి ఆలోచనలు ఏమైనా ఉంటే మానేయాలి. జీవితం అనేది మనకి భగవంతుడిచ్చిన వరం. ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా మనం గడపాలి. మీరు లేనిపోని ఆలోచనలు నాలో రేకెత్తిస్తున్నారు. తెల్లబోయినట్టు చూసిన ప్రసాద్ ఆగి ఐఎమ్ సారీ అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. వాళ్ళొచ్చారా? వచ్చారు. ఎవరెవరు? తల్లి, అన్నగారు. వాళ్ళకి బెంగళూరు ఎందుకు వచ్చాడో ఎంతకీ అర్థం కావడం లేదు. ఇంకేమీ అనలేదా? ఏమంటారు? మీ సంగతేం చెప్పలేదు. నేను ఊరికే వచ్చానని చెప్పాడన్నాను. థ్యాంక్స్. మీరు భోజనం చేసినట్టు లేదే? అనుమానంగా చూస్తూ అడిగాడు. ఇప్పుడే నిద్రలేచాను. ప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు. నిజం, ఇప్పుడే నిద్రలేచాను. మీరు క్షణంసేపు కూర్చుంటే మొహం కడుక్కు వస్తాను. బాగా నిద్రపోవటంతో ఆమె కాస్త తేరుకున్నట్టు అనిపించింది. మరునాడు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం చేయడానికి నిశ్చయించుకున్నారు అన్నాడు ప్రసాద్. ఏం తోచడం లేదు. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నారా? ఉత్తరం రాశాను. ఆ రోజు ఉదయమే శేఖరం పేరిట ఉత్తరం పోస్ట్ చేసింది. అయితే బహుశా వాళ్ళు వెంటనే బయలుదేరి రావచ్చు. నమ్మకం లేదు, కానీ ఏం చేయాలో మటుకు సలహా వస్తుంది. మీకెప్పుడు ఏం సహాయం కావాలనుకున్నా నేను అనే ఓ వ్యక్తి ఉన్నానని మర్చిపోకండి లేస్తూ అన్నాడు అతను. థ్యాంక్స్ అంది జయంతి. 4-5 రోజులు గడిచినాయి. వారం కూడా గడిచిపోయింది. కానీ జయంతికి శేఖరం వద్ద నుంచి ఎలాంటి ఉత్తరం రాలేదు. అసలు తనే స్వయంగా వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న జయంతి మనిషి రాకపోగా ఉత్తరం కూడా రాకపోవటంతో నిరాశతో, నీరసంతో మంచి పట్టుదల వచ్చింది. పోనీ అతని సహాయం లేకపోతే బ్రతకలేదా? అంటే ప్రకాశంతో వచ్చేసిందన్న కోపం బాగా ఉందన్నమాట. సరే పోన్లే,
అసలు తనంత బుద్ధి లేంది. శేఖరం ఎవరు తనకి? తన మంచి చెడ్డలు చూడాల్సిన అవసరం అతనికేమిటి? ఈరోజు కూడా ఏం ఉత్తరాలు రాలేదా? అడిగాడు ప్రసాద్. జయంతి రాలేదన్నట్టు తలూపింది. మరేం చేయటం? అదే నాకు తోచడం లేదు. అతను క్రిందికి చూడసాగాడు. మీరు నాకేదైనా జాబ్ చూపించలేరు? అడగలేక అడిగింది. జాబ్ గురించి కాదు ప్రశ్న. కానీ మీరెక్కడుంటారు? ఒంటరిగా ఇలా ఉండటం మంచిదా అని. అంతా తర్వాత చూసుకోవచ్చు. ముందెక్కడైనా జాబ్ దొరికితే నేను టైప్ చేయగలను. BA పాస్ అయ్యాను. కానీ ప్రస్తుతం నా దగ్గర సర్టిఫికేట్ లేదు దిగులుగా అంది. సరే నేను ట్రై చేస్తాను అన్నాడు అతను. థ్యాంక్స్. మీకు చాలా శ్రమ అనుకోకుండా జయంతి కంఠం వణికింది. దానికేముందిలేండి. నా ద్వారా మీకేదైనా మంచి జరిగే అవకాశం నాకు దొరికితే నేను చాలా సంతోషిస్తాను. అతని మొహంలో ఎలాంటి భావం కనపరచకుండా నిర్లిప్తంగా అన్నాడు. ఆడపిల్లలు ఇల్లు వదిలి రాకూడదని అనటానికి నా జీవితం మంచి ఉదాహరణ. వయసు మహా చెడ్డది. స్వంత అనుభవాలు తప్ప ఎదుటివారి అనుభవాల్ని పాఠాలుగా ఒప్పుకోదు అన్నాడు అతను నవ్వుతూ. ప్రసాద్ ఆమెను వెంటబెట్టుకుని వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసాగాడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అతనికి తెలిసిన ఆవిడుంది. ఆవిడ ప్రసాద్ని జయంతిని చూస్తూ, సారీ మిస్టర్ ప్రసాద్, ఆ ఖాళీ 2 రోజుల క్రితమే భర్తీ అయిపోయింది. రియల్లీ సారీ అంది. నిరాశపడకండి. ఉద్యోగం దొరకలేదని దిగులు పడటానికి ఇదొక్కటే ఆఫీసా మనకి? యువతలకి వస్తుండగా ప్రసాద్ జయంతికి ధైర్యం చెప్పాడు. ఇంకో ఆఫీసులో ఒక ఆయన ఇదివరకు ఇలాగే లేడీ టైపిస్ట్ని అపాయింట్ చేస్తే ఆఫీస్ అంతా నానా న్యూసెన్స్ చేసి వెళ్ళింది. జన్మలో ఆడవాళ్ళని తీసుకోకూడదని ఒట్టు వేసుకున్నాను. ఇదే ఎవరినైనా మగవాళ్ళని తీసుకురండి, నిరభ్యంతరంగా తీసుకుంటాను. ఎందుకొచ్చిన ఆడవాళ్ళండి? వాళ్ళు పని చేస్తారా, ఏడుస్తారా? ఆయన జయంతి వైపు చూడకుండా ప్రసాద్తో చిరచిరలాడుతూ అన్నాడు. సారీ, మీరు ఆ మాటలు పట్టించుకోకండి. తర్వాత జయంతిని ప్రసాద్ క్షమాపణ కోరుకుంటూ అన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. జయంతికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ప్రసాద్కి అర్జెంట్ కేసులు ఉండటం వల్ల వెంటనే కనిపించలేకపోతున్నాడు. ఎలాగో వీలు చేసుకుని హోటల్కి రావటమో లేకపోతే కనీసం ఫోన్ చేయటమో చేస్తున్నాడు. అంతకంటే ప్రసాద్ చేయగలిగింది కూడా జయంతికి కనిపించలేదు. ఆ సాయంత్రం అతను రాగానే కుర్చీలో కూలబడుతూ, మీరిష్టపడితే ఒక ఉద్యోగం ఉంది అన్నాడు. ఉండగానే లాభం లేదు, దొరకాలిగా అంది. ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది, ష్యూర్. కానీ మీరు ఒప్పుకుంటారా లేదా అనేదే సమస్య. నాకు అనుమానం. అంటే చెప్పండి చూద్దాం అంది. మీ సంగతంతా మా అక్కకి ఉత్తరం రాశాను. జయంతి వింటూ కూర్చుంది. ఇలా జాబ్ దొరకలేదని, నాకేం చేయాలో తోచడం లేదని, మీరు చాలా దిగులుగా ఉన్నారని, అది నేను భరించలేకుండా ఉన్నానని. ప్రసాద్ మొదట చూసి అంతగా మాట్లాడే స్వభావం కాదు అనుకుంది తను. కానీ ఎంత పొరపాటు. చనువు లభిస్తే అందరికంటే ఎక్కువే మాట్లాడతాడు. కానీ మాటలన్నీ ఆత్మీయంగా ఉంటాయి. అది విశేషం అతనిలో. నీ చెప్పేది వింటున్నారా? అనుమానంగా అడిగాడు. శ్రద్ధగా అంది జయంతి. అప్పుడు మా అక్క ఏమని జవాబు రాసిందో తెలుసా? పెళ్లి చేసుకోమని రాయలేదు కదా. జయంతి భయపడింది. ఆ భయం దాచుకోవడానికి వెంటనే, నా ఉద్యోగానికి మీ అక్కకి సంబంధం కనిపించడం లేదు అంది. ఆగండి, పూర్తిగా వినండి. చెప్పండి. మా అక్క వీడో, భర్త కారు యాక్సిడెంట్లో పోయారు. 2 పిల్లలు ఉన్నారు. అది కాకుండా మా నాన్నగారు కూడా అక్క దగ్గరే ఉంటారు. 1 ఏడాది అయిపోయింది ఆయనకి పక్షవాతం వచ్చి మంచంలో ఉండబట్టి. మీ సంగతంతా మా అక్కకి రాస్తే ఇదిగో చూడండి జవాబేం రాసిందో. మీరు చెప్పండి. ఇతరుల ఉత్తరాలు చదవటం నాకు అలవాటు లేదు. ఇది మీదే. ఇందులో విషయమంతా మీ గురించే. ఇతరులది ఎలా అవుతుంది? జయంతి ఉత్తరం తీసుకుని చూసింది. చిరంజీవి ప్రసాద్కి నా ఆశీర్వచనములు. నీ ఉత్తరం అందింది. ఆ అమ్మాయిని నా దగ్గరకు పంపించే. నాకు ఇంట్లో మనిషి చాలా అవసరం. ఎక్కువ రాసేందుకు నాకు టైం లేదు. ఆశీర్వచనములతో అక్క. 2-3 సార్లు చదవగానే ఆమె మొహం ఎర్రబడింది. తెలిసిందిలేండి, దయాధర్మంగా ఇంట్లో ఉంచుకుంటారా? ఉత్తరం తిరిగి ఇచ్చేస్తూ అంది. అతను అర్థం కానట్టు చూశాడు. ఆ ఇంట్లో నాకేం పనుంటుంది? పనిలేని చోటికి నేనెలా పెడతాను? మీరు చాలా పొరపాటు పడుతున్నారు. పని లేకపోవటం ఏమిటి? ఊపిరాడనంతా. మర్చిపోయాను. మీకు మా అక్క డాక్టర్ అని చెప్పలేదు కదూ. ఆమెకు ప్రాక్టీసుతో క్షణం తీరుబడి ఉండదు. ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళ క్లబ్లన్నింటికి ఆమెతో పనుంటుంది. పైగా మంచంలోంచి లేవలేని నాన్నగారు. ఒక మాటలో చెప్పాలంటే ఇల్లంతా మీరు చూసుకోవాలి. దానికి మా అక్క తిండి బట్ట ఇచ్చి జీతం ఇస్తుంది. అసలు ఇలా సెక్రటరీగా ఎవరినైనా ఉంచుకోవాలని ఎన్నాళ్ళ నుంచో దానికి ఉంది. సెక్రటరీనా? ఉలిక్కి పడుతూ అంది ఆమె.
ఆ! లేకపోతే ఇంకేమిటనుకున్నారు? ఇంట్లో వంట మనిషి, నౌకర్లున్నారు. వాళ్ళు దుబారా చేయకుండా చూడాలి. ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి. ఇంట్లో ఎవరెవరుంటారు మళ్ళీ చెప్పండి? మా అక్క, 2 పిల్లలు, మా నాన్నగారు, ఒక వంట మనిషి, 2 నౌకర్లు. నేను చేయాల్సిన పనేమిటి? ప్రసాద్ మరోసారి చెప్పాడు. ఇంతకీ మీ అక్క ఎక్కడుంటారో చెప్పలేదు. మెడ్రాస్‌లో. మెడ్రాస్‌లోనా? అవును, ఏం? మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా? జయంతి లేదన్నట్టు తలూపింది. మీకు ఇంకో అవకాశం కూడా ఉంది. కొద్ది రోజులు అక్క దగ్గర చూడండి. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఆ బాధ్యత నాది. అక్కడైతే మా అక్క ఇన్‌ఫ్లుయెన్స్‌తో ఉద్యోగం సులభంగా దొరుకుతుంది. జయంతి ఆలోచనలో పడిపోయింది. ఉండడానికి నీడ, తినడానికి తిండి, ఇంట్లో మంచంలో ముసలాయన తప్ప మరో మగవాళ్ళు లేరు కాబట్టి వెధవ సమస్యలు తలెత్తుతాయన్న బాధ కూడా లేదు. ఇది ప్రయత్నం చేసి చూస్తే బాగానే ఉండవచ్చు అనిపించింది. మీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకొని ఈరోజే ఉత్తరం రాయాలనుకుంటున్నాను. మీ సలహా ఏమిటి? వెంటనే బయలుదేరమని. సరే, నిర్ణయానికి వచ్చినట్టేనా? సందేహం లేదుగా. జయంతి లేదన్నట్టు తలూపింది. అయితే ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాను. థ్యాంక్స్ అంది. ఈ సమయంలో ప్రసాద్ అండలేకపోతే తను ఎక్కడుండేది? ప్రసాద్ లాంటి వాళ్ళుండబట్టే ఇంకా మంచితనం అనేది అక్కడక్కడ కనిపిస్తోందా? మనుషుల్ని నమ్మవచ్చు, పర్వాలేదనే ఆశ కలుగుతోందా? జయంతి నిట్టూర్పు విడిచింది. మళ్ళీ కొత్త మనుషులు, కొత్త వాతావరణం. తీగ నుంచి రాలిపోయిన పువ్వు ఒక్కసారి సుడిగాలి వీస్తే ఏమవుతుంది? ఉనికి తెలియకుండా కొట్టుకుపోతుంది. తను కూడా అంతే. ఈ గాలి దుమారంలో పరిస్థితులు బలవంతంగా తోసిన వైపు నిస్సహాయంగా కొట్టుకుపోవటం కంటే ఇంకేం చేయగలదు? చేయలేదు. ఏం చేయలేదు. రేపటిని గురించి ఆలోచించటం మానేయటం కన్నా ఉత్తమమైన పని ఇంకోటి లేదు. శేఖరాన్ని చూసి కొన్ని యుగాలు గడిచినట్టుంది. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తాడా? ఇది చాలా అసంభవమైన సంగతిలాగే కనిపిస్తోంది. మర్నాడు సాయంత్రం హోటల్ ఖాళీ చేసేసి ఒకసారి గదంతా పరిశీలించి తృప్తిగా నిట్టూర్పు విడిచింది. ఒక్క ప్రకాశం మృత్యువు గురించి ఆవేదన తప్పితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన సంఘటనలేవీ లేవు. ట్రైన్లో కూర్చోబెట్టిన తర్వాత ప్రసాద్, ఏం కంగారు పడకండి, అక్కే స్వయంగా స్టేషన్కి వస్తుంది. ఆమెను గుర్తుపట్టడం కూడా చాలా సులభం. అచ్చున అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు అంతగా గుర్తుపట్టలేని పరిస్థితులు వస్తే స్టేషన్ బయటికి వెళ్ళిపోయి టాక్సీలో కూర్చుని నేనిచ్చిన అడ్రస్ ఇచ్చారంటే సరాసరి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతాడు అన్నాడు. థ్యాంక్స్, మీకు చాలా శ్రమ ఇచ్చాను. అదేం లేదు. అసలు అలాంటి ఊహలు కూడా మీ మనసులోకి రానివ్వద్దు. కొంచెం ఆగి, మా అక్క నచ్చుతుందనే నా నమ్మకం అన్నాడు నవ్వుతూ. రైలు కదలటానికి సూచనగా కూత వేసింది. అదిగో టైం అయిపోయింది. అయితేనే ఉంటా మరి. సెలవ్. జయంతి కృతజ్ఞతతో 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. ట్రైన్ కదిలింది. నవ్వుతూ చేయి ఊపుతున్న ప్రసాద్ క్రమేపీ దూరమైపోయాడు. స్టేషన్లో ఎక్కువ కష్టం లేకుండానే విజయలక్ష్మిని గుర్తుపట్టగలిగింది జయంతి. ప్రసాద్ చెప్పినట్టు ఆవిడొచ్చు అతనిలాగానే ఉంది. కాకపోతే అతని కంటే మంచి ఒడ్డు పొడుగుతో ఠీవిగా హుందాగా ఉంది. అంతే తేడా. అయితే నువ్వేనన్నమాట. జయంతి ఆవిడ నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ అంది. మిమ్మల్ని ఇంత సులభంగా గుర్తుపడతాననుకోలేదు. నమస్కారం చేస్తూ ఆవిడ చూపులకి ఎలాగో అయిపోతూ అంది. జయంతిపై క్రమేపీ ఆవిడ చూపుల్లో పరిశీలన తగ్గి దాని స్థానంలో తృప్తి ఆవరించుకుంది. నాకు తెలుసు మా ప్రసాద్ అంచనా ఎప్పుడూ పొరపాటు ఉండదని. అంటే? ఆవిడ గూఢార్థపు మాటల్లో లోతులు కొలవడానికి ప్రయత్నం చేస్తూ అడిగింది జయంతి. అంటే ఏం లేదు, నాకు కాస్త లోపలి మాట పైకి అనుకోవటం అలవాటు. అంతే. పద పద, నౌకర్లను పంపితే లాభం లేదని నేనే స్వయంగా వచ్చాను. నాకు అర్జెంటు కేసు ఒకటి ఉంది. జయంతి భుజాల చుట్టూ చేవేసి దోవ తీస్తూ అంది. ఆవిడ మాటల్లో ఆప్యాయత, చనువు కనిపించిన తర్వాత జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. ఇద్దరూ బయటికి వచ్చారు. మద్రాసు ఇదే మొదటిసారా రావటం? లేక ఇదివరకు ఎప్పుడైనా వచ్చావా? డ్రైవరు లేడు. ఆవిడ కారుని తనే స్వయంగా డ్రైవ్ చేస్తోంది. ఇదే మొదటిసారి. ముందు సీట్లో ఆవిడ ప్రక్కనే కూర్చున్న జయంతి తృప్తిగా రోడ్ల వైపు, వీధుల వైపు చూస్తూ అంది. కానీ ఇలాంటి మహానగరాల్లో ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలని వస్తే కష్టాలు ఎన్ని రూపాల్లో బుసలు కొడతాయో ఆ భగవంతుడికే తెలుసు. దీన్ని నార్త్ క్రీసెంట్ రోడ్డు అంటారు. ఇదిగో ఈ మలుపు తిరగగానే మన ఇల్లు వస్తుంది. దీన్ని లక్ష్మీ కాలనీ అంటారు. విజయలక్ష్మి వస్తుండగా రోడ్లు, వాటి పేర్లు వివరిస్తోంది. అదిగో ఆ కనిపించే మేడే మనది.
జయంతి కంటికి మేడలు చాలా కనిపిస్తున్నాయి. వాటిల్లో ఏది అని ఊహించబోయే లోపలే కారు హారన్ మోగించుకుంటూ వచ్చి చిన్నగా అందంగా ఉన్న 2 అంతస్తుల భవనం ముందు ఆగింది. ఇంటి ముందు ఆవరణలో చిన్న తోట ఉంది. ఇంటి పై భాగంలో బంగళా పెంకు వేసిన వరండా ఉంది. దాని మీదికి క్రింద నుంచి మాలతి, బఠానీ పూల తీగలు పెనవేసుకుని పాకి ఉన్నాయి. మమ్మీ మమ్మీ లోపలికి అడుగు పెడుతుండగానే 2 పిల్లలు పరిగెత్తుకు వచ్చారు. ఇరుగో వీళ్ళిద్దరూ నా పిల్లలు. మా ప్రసాద్ చెప్పే ఉంటాడు. ఆడపిల్ల పెద్దది రమ, వీడు చిన్నవాడు. అంతా బాబు అని పిలుస్తాం. పేరు రవి. అప్పుడప్పుడు వాడి అఘాయిత్యాలతో మాకెవరికి మనశ్శాంతి ఉండదు. జయంతి కుర్రాడి వైపు చూసి నవ్వింది. వాడు సిగ్గుగా తల్లి చీరలో మొహం దాచుకున్నాడు. మమ్మీ, ప్రసాద్ మామయ్య మా కోసం పంపిస్తానన్న ఆంటీ ఈ అమ్మాయేనా? రమ అడిగింది. అవును. ఏం బాగాలేదా? నేను నీలా పెద్దగా ఉంటుందనుకున్నాను, కానీ ఇంత చిన్నగా ఉందే. అచ్చు మా సరళ వాళ్ళ అక్కలా ఉంటుంది. రమ ఎప్పుడు తనకి కూడా సరళకిలా ఓ అక్క ఎందుకు లేదని తల్లి దగ్గర పేచీ పెడుతూ ఉండేది. ఇక నుంచి నువ్వు ఆ సరళను చూసి ఇష్టపడనవసరం లేదు. నీకు కూడా ఒక అక్క ఉందని చెప్పు, విజయలక్ష్మి నవ్వుతూ అంది. నిజంగా? అయితే నేను అక్క అని పిలుస్తాను. రమ జయంతి దగ్గరకు వచ్చి చేయి పట్టుకుంటూ అడిగింది. చట్, నాకు అక్క బాగాలేదు, ఆంటీయే బాగుంది అన్నాడు బాబు. ఏం కాదు, అక్కే బాగుంది. ఆంటీ అంటే మన సుందరమ్మతలా నల్లగా లావుగా ఉండాలి. రమ పోట్లాటకి తయారైంది. సరే సరే, ఇప్పుడు మీరిద్దరూ పోట్లాడుకోకండి, తల్లి మందలించింది. రా, మా నాన్నగారిని పరిచయం చేస్తాను. ఆయన ప్రస్తుతం నాకు ఇంకో కొడుకుతో సమానం. ప్రసాద్ చెప్పాడా? ఆయనకి పక్షవాతం. జయంతి చప్పున తెలిసినన్నట్టు తలూపింది. నాన్న, ఇదిగో ప్రసాద్ పంపిన అమ్మాయి వచ్చింది అంది విజయలక్ష్మి. గదిలో మంచం మీద తలపండిపోయి వార్ధక్యంతో శరీరం ముడతలు పడిపోయిన ఒక ఆయన దిండుకి వెనక్కి జారిగలబడి కూర్చున్నాడు. ఆమె ఆయనకి నమస్కారం చేసింది. వయసు మళ్ళిన వాళ్ళని చూస్తే జయంతికి తనకి తెలియకుండానే మనసు గౌరవాభిమానాలతో నిండిపోతుంది. ఆయనకి చూపు సరిగ్గా ఆనదిలా ఉంది. ప్రక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకుని మరీ చూస్తున్నాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, ఫోన్ మోగుతోంది, ఇప్పుడే వస్తా. విజయలక్ష్మి వెళ్ళిపోయింది. జయంతిని ఆయన కూర్చోమన్నట్టు చూపిస్తూ ప్రయాణం సుఖంగా జరిగిందా అని అడిగాడు. ఆమె జరిగిందన్నట్టు తలూపింది. నీ పేరేమిటి? జయంతి. ఆయనకి కొంచెం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఏమిటి? జయలక్ష్మ అన్నాడు. అదిగో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వెడుతున్నాను. విజయలక్ష్మి హడావుడిగా తండ్రి గదిలోకి వచ్చి చెప్పింది. ఇదిగో అమ్మాయి, పేరు కూడా నీదే, జయలక్ష్మట అన్నారాయన. అలాగా? నాకింతవరకు పేరు అడిగే ఛాసే రాలేదు. పోన్లే నాన్న, లక్ష్మి అని పిలవచ్చు. ఏం, నీకేమైనా అభ్యంతరమా అంది. జయంతి నవ్వి లేదన్నట్టు చూసింది. సరేనే వస్తా. ఇది కొత్త ఇల్లు అనుకుంటే లాభం లేదు. లోపలికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసే. మర్చిపోయా, నీ గది చూపిస్తారా? మళ్ళీ నేను త్వరగా వెళ్ళిపోవాలి. గబగబా వెళ్ళిపోతున్న విజయలక్ష్మి వెనుక జయంతి కూడా నడిచింది. పై భాగంలో పిల్లల గది ప్రక్కనున్న గది జయంతికి ఇవ్వబడింది. ఇది మాకు గెస్ట్ రూము. ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం నువ్వు పిల్లల గదిలో సర్దుకోవాల్సి వస్తుంది. ఇదిగో ఇది వరండా. గది ప్రక్కన ఇంత క్రితం క్రిందకి కనిపించిన వరండాలోకి దోవ తీస్తూ అంది విజయలక్ష్మి. వరండాకి గాజు తలుపులు బిగించి ఉన్నాయి. మనకి కావలసినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ తెరుచుకోవచ్చు. ఇక్కడి నుంచి చూస్తే క్రింద వచ్చేపోయే వాళ్ళు కనిపిస్తారు. మనం కనిపించకుండా వాళ్ళని మనం చూడవచ్చు. తోచినప్పుడు ఇక్కడే కూర్చుంటే హాయిగా పొద్దుపోతుంది అనుకుంది జయంతి. మరోసారి ఫోన్ గనగన మోగటంతో నా కోసమే, నువ్వు తీసుకుని నేను వెళ్ళిపోయానని చెప్పు అంటూ క్రిందికి పరిగెత్తింది విజయలక్ష్మి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.